చేశారు. సో ఏంటంటే ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మంచి స్పెషల్ చిట్ చాట్ ప్రోగ్రామ్తో మీ అందరి ముందున్నా. ఏంటంటే మన మాతృభాషను మర్చిపోతున్నటువంటి ఈ తరుణంలో ఏంటంటే చాలా మంది కూడా ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సో నోరు తెచ్చారంటే ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. కాకుండా అలా ఏంటంటే సో చాలా మంది కూడా మన మాతృభాషను గుర్తుంచుకోవాలి, మన మాతృభాష అమ్మ నేర్పినటువంటి ఆ కమ్మని భాషని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో మంచి ఆలోచనతో ఏం చేశారంటే తెలుగేరా అనే ర్యాప్ సాంగ్ టీంతో ఇప్పుడు మనం ఉన్నాం. సో వాళ్ళు మనతో ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. సో అందరికీ కూడా హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, మొత్తానికైతే మన మాతృభాష మనం చాలా మంది కూడా ఇప్పుడు ఏంటిదంటే మన రాష్ట్రాల్లో మన లాంగ్వేజ్కి మనం ఏంటిదంటే మన లాంగ్వేజ్కి మనం సపోర్ట్ చేయాలి, కానీ వేరే వాళ్ళ లాంగ్వేజ్ని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఆ లాంగ్వేజ్ని మనం మర్చిపోకుండా ఈ లాంగ్వేజ్ మనం గుర్తుంచుకోవాలని చెప్పి మంచి ర్యాప్ సాంగ్ అయితే మీరు చేశారు కదా, ఈ ఆలోచన ఎలా కలిగింది? అంటే అన్నయ్య ఇది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఇద్దరు తమిళ వాళ్ళు కలిస్తే వాళ్ళు తమిళ్లో మాట్లాడుకుంటారు చాలా గర్వంగా. ముఖ్యంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, మా భాష ఇది, మా కల్చర్ ఇది అనే ప్రైడ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అట్లనే ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే వాళ్ళు చాలా గర్వంగా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కనపడితే అంటే వాళ్ళు కలిస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు తెలుగు మాట్లాడడానికి. ఎక్కువ శాతంగా తెలుగు వాళ్ళు కలిస్తే హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడుకుంటూ ఉంటారు. మన నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవడానికి ఎందుకో చాలా చీప్గా అంటే కొంచెం అదేంటి చాలా తక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. సో అది అక్కడి నుంచి ఆలోచన వచ్చింది. అండ్ అలాగే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు ఈ ఫీలింగ్ కొంచెం ఉండేది. అంటే మా స్కూల్లో టీచర్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు, తెలుగులో మాట్లాడకూడదు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని అనేవాళ్ళు. సో నాకు ఉండేది అదే మన తెలుగు వాళ్ళం కదా, ఎందుకు తెలుగులో మాట్లాడకూడదు అనే ఒక డౌట్ ఉండేది. కాకపోతే అది కరెక్టా కాదా అని చర్చ చేసుకునే సిచ్యువేషన్ నేను అప్పుడు లేను. సో మెల్లమెల్లగా నేను కొన్ని స్టేజెస్ దాటుకుంటూ లైఫ్లో ముందుకు వస్తుంటే నాకేమనిపించిందంటే నాకు అనిపించింది కరెక్టే, తెలుగులో మాట్లాడద్దు అని వాళ్ళు ఎందుకు అంటున్నారు, నేను అప్పుడు అపోజిషన్ నాకు అప్పుడు ఫీలింగ్ కలిగింది కదా, అది కరెక్టే అని నాకు అనిపించింది. సో ఆ ఫీలింగ్ నుంచి అట్లాగే ఇప్పుడు ఇంకా ఈ జనరేషన్లో వచ్చేసరికి అసలు పూర్తిగా తెలుగు అనేది అంటే తెలుగులో మాట్లాడితే ఒక చీప్ అనే ఫీలింగ్ అది చాలా మందికి ఇప్పుడు ఎక్కువ యూత్లో కూడా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మన సార్ వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఉన్నప్పుడు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడటం ఓకే, కానీ తెలుగు వచ్చినా కూడా ఇతరుడు అంటే వేరే ఆపోజిట్ పర్సన్ వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే సిచ్యువేషన్స్ నేను చాలా చూసాను. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చూశాక ఈ సాంగ్ అనిపించింది. ఓకే, సో అయినప్పటికీ ఏంటిదంటే తెలుగు సాంగ్స్లలో చాలా సాంగ్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. సో యూత్ మెంబర్స్ అందరూ కూడా ఫేమ్ అవ్వడానికి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఇష్టపడుతున్నాయి. అయినప్పటికీ ఏంటంటే తెలుగు సాంగ్స్ చాలా వస్తున్నాయి, కానీ తెలుగు సాంగ్లో మన మాతృభాషని ఒక ర్యాప్ సాంగ్ అనే చేయాలి అనే ఆలోచన ఎలా కలిగింది? అదే మంచి క్వశ్చన్ అన్న. యాక్చువల్లీ ఇది అంటే చాలా మంది అడిగారు ఇది, ఎందుకంటే ర్యాప్ అనేది ర్యాప్ ఈజ్ మిక్స్చర్ ఆఫ్ రిథమ్ అండ్ పోయట్రీ. యాక్చువల్గా అది మనది అంటే మన నేటివ్ది కాదు జోనర్, అది బయట అవుట్ ఆఫ్స్లో అంటే అమెరికాలో అట్లాంటి వాటిలో లండన్లో అట్లాంటి వాటిలో ఎక్కువ ఫేమస్ ఇది. సో ఇది మన కల్చర్ కాదు కదా, అంటే మీరు రెండు డిఫరెంట్ థింగ్స్ని కలుపుతున్నారు. ఇక్కడ మన కల్చర్ గురించి చెప్తూ వేరే కల్చర్లో ఉండే సాంగ్ గురించి చెప్తున్నారు ఎందుకనేది చాలా మంది అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్నే ఒకటి మనం ఎంత మంచి సాంగ్ చేసినా కూడా అంటే ఒక ఫోక్ సాంగ్ లాగానో లేదంటే ఒక లైట్ సాంగ్ లాగానో తీస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్ళకపోవచ్చు. మన టార్గెటే మెయిన్ యూత్ కాబట్టి యూత్ ఎక్కువగా వినేది ఏంటి అని ఆలోచిస్తే ఫస్ట్ ర్యాప్ సాంగ్. నాకు ఈ సాంగ్ పాడేంత వరకు ర్యాప్ రాదన్న, నేను ఒక ర్యాపర్ని కూడా కాదు, నార్మల్గా మామూలు పాటలు పాడతాను. కాకపోతే ఒక ర్యాప్లో పాడితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, మనం చెప్పాలనుకున్న కంటెంట్ని వాళ్ళ రూట్లో వెళ్ళి చెప్పాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి ర్యాప్ సాంగ్ ర్యాప్ జోనర్ చూస్ చేసుకున్నాను. ర్యాప్ జోనర్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఏంటంటే మనం ఏదైనా సాంగ్ వినగానే ఏదైనా కొన్ని వర్డ్స్ వినగానే ఏంటిదంటే అబ్బాయి వర్డ్స్ చాలా రోజుల తర్వాత వింటున్నాం అన్న ఒక ఆలోచన వస్తుంది. అది కూడా ఏంటిదంటే స్వచ్ఛమైన తెలుగులో అచ్చమైన పదాలతో కొన్ని వర్డ్స్ దాంట్లో సాంగ్లో విన్నాం, మహా అద్భుతంగా ఉన్నాయి. సో ఒక పాట రాయాలి అంటే ఏంటిదంటే ఒక్కోసారి గంటల తరబడి ఆలోచించాల్సిన అవసరం కూడా వస్తుంది. కానీ అలాంటిది అచ్చమైన తెలుగు భాషలో రాయగలిగినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి సాంగ్స్లో. సో ఈ పదాలన్నీ ఎలా గుర్తుకొచ్చాయి మీకు? మన తెలుగు భాషను ఇలా ప్రమోట్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా అన్న నాకు సాంగ్ రాయాలనే థాట్ వచ్చింది. నాకు ఫస్ట్ వచ్చినది ఏంటంటే తెలుగేరా అనే 4 అక్షరాలు. తెలుగేరా అనేది మెయిన్ సాంగ్ పేరు అనుకున్నాను. సో అక్కడి నుంచి ఒక 4 లైన్స్ స్టార్ట్ చేశాక బండి ముందుకు వెళ్ళట్లేదు.
మాకు మా కాలేజ్లో ఒక ఎంటెక్ అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య ఇట్లా తెలుగేరా అనే ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా వచ్చిందనేసి. నేను వెంటనే మా తెలుగు టీచర్కి కూడా, స్కూల్లో తెలుగు టీచర్కి కూడా ఫోన్ చేశాను. మేడం, తెలుగు గురించి ఒక సాంగ్ రాస్తే దాంట్లో ఏమేమి ఉండాలి, ఏమేమి కంటెంట్స్ ఉండాలి, ఎవరెవరి గురించి చెప్పాలి, అసలు ఏమేమి ఉండాలి అంటే మ్యామ్ మాకు కొన్ని చెప్పారు. వంటకాల గురించి, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అలా కొన్నిటి చెప్పారు. ఇంకా కొన్ని జర్నీలో ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు జస్ట్ ఒకటే ఒక ఇంటెన్షన్ ఉందన్న, ఏంటంటే తెలుగులో మాట్లాడాలి అంతవరకే. అంతేగాని నేనేం తెలుగు సాహిత్యం చదవటం కానీ, పుస్తకాల్లో చదవటం కానీ తెలుగులో అలా ఏం చేయలేదు. సో నేను కూడా అందరిలాగే కాబట్టి నేను ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు తెలుసుకోవాలంటే అన్నిటిని జీరో నుంచి స్టార్ట్ చేయాలి. కొన్ని పుస్తకాలు చదివాను నేను, దాని తర్వాత హిస్టరీ కొంచెం చదివాను. ఆ తర్వాత నాకు చాలా తెలియని విషయాలు తెలిసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చెప్పాలంటే, మనకి అంటే ఇండిపెండెన్స్ విషయంలో ఫస్ట్ మన కోసం ప్రాణం పెట్టింది, అంటే ఇండిపెండెంట్ మూవ్మెంట్ కోసం ఫస్ట్ ప్రాణం పెట్టింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారని చాలా మందికి తెలియదు. యాక్చువల్గా సైరా నరసింహారెడ్డి సినిమా రాకపోతే అది మోస్ట్లీ ఎవరు తెలియకపోయి ఉండొచ్చు. కానీ నా అదృష్టం ఏంటంటే, నాకు సినిమా రాకముందే నేను ఆయన గురించి చదివాను. ఒకవేళ నేను కూడా సినిమా రిలీజ్ అయ్యాక ఆయన గురించి తెలుసుకొని ఉంటే చాలా ఫీల్ అయ్యాను, నాకు తెలియదని. ఇంకోటి ఏంటంటే అన్న, రెండోది మన ఇండియన్ ఫ్లాగ్ డిజైన్ చేసింది కూడా ఒక తెలుగు అతను, పింగళి వెంకయ్య గారు అని కూడా చాలా మందికి తెలియదు. సో ఇట్లాంటివి అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియనివి మన తెలుగు వాళ్ళకి, అరే అవునా ఇది మాకు తెలియదా ఇప్పటివరకు, ఇది నాకు తెలియకుండా ఎలా ఉన్నానే అని అట్లా ఎవరైనా ఫీల్ అయ్యేటట్టు ఉండాలనేసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి దగ్గర ఒక 3-4 months పట్టిందన్న. మేము ఎవరిని కలిసామంటే లాంగ్వేజ్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి, కొన్ని అంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా అన్న, అసలు లాంగ్వేజ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఇది మొదటి తెలుగు వాళ్ళు ఎవరు, తెలుగు వాళ్ళు ఎలా సపరేట్ అయ్యారు, అది ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తన ఒక లిరిక్స్ రూపంలో ప్రాసగలిగేలాగా చేయడానికి ఇంచుమించు ఒక 3-4 months పట్టింది. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ తెలియదు, ఒక పాటకి లిరిక్స్ ఎలా రాయాలో కూడా తెలియదు. సో కొంచెం టైం తీసుకొని మెల్లగా చేద్దాం. ఒక లవ్ సాంగ్ ఏదైనా చేయాలంటే మన ఫీలింగ్స్ డైరెక్ట్గా పెట్టేచ్చు దాంట్లో. కానీ ఒక జాతిని రిప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కాబట్టి ఒక 3-4 months టైం పట్టినా పర్లేదు అనేసి సాంగ్ అంతా 3-4 months టైం పట్టింది. ఓకే అండి. సో ఇలాంటి పాటలు మనం ఎప్పుడు చేసినా కూడా మన తెలుగు జాతి మొత్తం గర్వపడేలాంటి ఇలాంటి పాటలు ఇంకా చాలా కూడా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఏంటిదంటే, ఒక తెలుగు జాతికి సంబంధించినటువంటి పాటలు మనం రాసినప్పుడు ఏంటిదంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు, ఏంటిదంటే పదాలు మార్చి రాయడం కానీ, ప్రతి పదానికి కూడా దానికి అంతర్గతంగా ప్రతి పదానికి అర్థం ఉంటుంది. సో ఆ అర్థం తెలుసుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది. సో ఈ లిరిక్స్ రాయడానికి సో మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా, లేదంటే మీ ఓన్ ప్రిపరేషన్? తప్పకుండా అంటే సపోర్ట్ ఖచ్చితంగా ఉందన్న. అంటే నాకు డైరెక్ట్గా సపోర్ట్ రాలేదు, బట్ అంటే ఇండైరెక్ట్ వేలో సపోర్ట్ ఎలా వచ్చిందంటే, నేను ఒక ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యేది హిప్ హాప్ తమిళ అని ఒకరు ఉన్నారని. తను కూడా అంతే, తను ఏంటంటే ఒక తమిళ అబ్బాయి. కాకపోతే తను ఏంటంటే తన మదర్ టంగ్ అంటే తమిళ్ వాళ్ళ ఇంపార్టెన్స్ని, తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ కల్చర్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన పాటలు వింటూ, అంటే ఆయన ఇట్లా తన నేటివిటీ గురించి ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాడో నాకు అది చూసేటప్పుడు, అరే నేను కూడా ఇంత ప్రౌడ్గా చెప్పుకోవాలి నా లాంగ్వేజ్ గురించి. ఇట్లా నేను చెప్తుంటే ఎవరైనా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా అంతే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని అనిపించింది. అంటే అన్న అక్కడ ఆయన ఎవరో తమిళతను, ఆయన వాళ్ళ లాంగ్వేజ్ గురించి, వాళ్ళ కల్చర్ గురించి ఆయన ప్రౌడ్గా చెప్తుంటే నాకెందుకు ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. అట్లాంటిది నేను నా లాంగ్వేజ్ మీద ప్రౌడ్గా చెప్తుంటే చూసే వాళ్ళకి, తెలుగు వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఇంకెంత ప్రౌడ్గా అనిపించాలి అనే ఫీలింగ్ తోటి స్టార్ట్ అయింది. సో అట్లా ఈ లిరిక్స్ మీద కొంచెం ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది. వావ్, సూపర్ అండి. మీలాంటి వాళ్ళు ఒక్కరైనా ఉండాలి. సో ఒక్కరు ఉంటే సరిపోతుంది. సో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన లాంగ్వేజ్ని మనం గుర్తుపుచ్చుకోవాలి, మన కల్చర్ని మనం గుర్తుపుచ్చుకోవాలి. కానీ ఏమైపోతుందంటే ఇప్పుడు ఎలా పొల్యూట్ అయిపోతున్నారంటే, చాలా మంది వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి మన ఇండియాలో ఉండే వాళ్ళు చాలా మంది కూడా ఎలా అయిపోతున్నారంటే, సో వాళ్ళు మాట్లాడేటటువంటి లాంగ్వేజ్కి చాలా మంది కూడా ఏంటంటే అలాగే వాళ్ళు ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతున్నారు. సో మనం చూస్తూ ఉంటాం, మనం డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే లోపు కూడా ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ కొన్నైనా ఉంటాయి. సో ఒక్కరోజు కూడా ఆ ఇంగ్లీష్ వర్డ్స్ లేకుండా మనం మాట్లాడలేము అసలు. సో అది అలాంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ చాలా మంది కూడా కలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటిదంటే మనం మీట్ అయ్యామంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకు వచ్చేస్తుంది ఈజీగా వాళ్ళతో. కానీ వేరే వాళ్ళతో, వేరే కల్చర్ వాళ్ళు, వేరే తమిళ్ మదర్ టంగ్ చాలా మంది ఉంటారు కదా, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళు, వీళ్ళు చాలా మంది కూడా ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడితే మనకు ఆ లాంగ్వేజ్ అలవాటు అయిపోతుంది. కానీ మన లాంగ్వేజ్ని గుర్తుంచుకొని మన లాంగ్వేజ్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి మీకు వచ్చినటువంటి ఆలోచన నిజంగా చాలా గొప్ప ఆలోచన. సో మీరు ఒక్కరే అనుకున్నారు, ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. ఏదైనా ఇక్కడ
అంటే వీళ్ళు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి కారణమే. వీళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా ఇది సాధ్యమయ్యేది కాదు. అందరు కూడా మాతృభాష బిడ్డలు కాబట్టి సో ఆ ఫేవర్ అనేది ఉంటుంది. అందుకోసం అని చెప్పి అలా రావడం జరిగింది కదా. సో ఈ ఆలోచన ముందు ఎవరికి వచ్చింది? ఇది ఆలోచన వచ్చేసి మా డైరెక్టర్కి వచ్చింది. అయితే యాక్చువల్గా ఏమైందంటే నేను ఆయనకి జస్ట్ ఒక థాట్ చెప్పాను. అన్నయ్య ఇట్లా అంటే రేపు షూటింగ్ అన్నప్పుడు నేను ఇది చెప్పాను అన్నయ్యకి, అన్నయ్య ఇది కథ అన్నయ్య, ఒకళ్ళు అంటే ఒక పర్సన్ ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ వచ్చేసి వాళ్ళ పాపని ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపగించుకుంటాడు. అది కథనే. అక్కడ నుంచి హీరో అది విని చాలా బాధపడిపోయి అక్కడ నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. నేను అన్నయ్య రాత్రి కొంచెం దానికి అంటే ఇంకా ఇన్ డెప్త్లో రాసుకొని వచ్చాడు. నాకు ఏం రాసాడో తెలియదు. మార్నింగ్ వచ్చాడు, షూటింగ్ లొకేషన్కి వచ్చాము, షూట్ చేస్తున్నాము. అన్నయ్య మరి నేను చెప్పాను కదా నాకు పాయింట్, దాని గురించి ఏమైనా ఆలోచించారా, ఇంకేమైనా డీప్లో ఏమైనా రాశారా స్క్రీన్ ప్లే అదంతా అని అడిగాను. అడగగానే అన్న ఇది చెప్పాడు. స్టార్టింగ్లో మామని ఫీడ్ చేసుకుంటాడు, మనం చూపిద్దాం, నువ్వు ఫోన్ మాట్లాడుతునే సీన్ ఒకటి ఉందన్నావు కదా మమ్మీతోటి, సో అది మామని ఫీడ్ చేసుకుంటాడు. లాస్ట్లో వచ్చేసరికి అమ్మ అనేసి ఫీడ్ చేసుకుంటాడు అని ఎప్పుడైతే అన్న నాకు చెప్పాడో అప్పుడే అబ్బా ఎంత బాగుంది ఈ షాట్ మాత్రం వచ్చినప్పటికీ పక్క అందరు దీన్ని ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని అనిపించింది. సో అది దీనికి మాత్రం క్రెడిట్ పక్క మన డైరెక్టర్ దుర్గారావు అన్నయ్యకి ఇవ్వాల్సిందే. ఓకే అండి. సో నాకు ఆల్మోస్ట్ మీ సాంగ్ అందరు కూడా యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ కూడా అందరు కూడా రీనేమ్ చేంజ్ చేస్తారు కావచ్చు, అమ్మాయిని సేవ్ చేసుకుంటారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆల్మోస్ట్ స్టడీ చేసే వాళ్ళ ఫోన్లో అందరి ఫోన్లలో కూడా మామనే సేవ్ చేసుకొని ఉంటారు ఆల్మోస్ట్ అందరు కూడా. ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అందరికి కూడా ఫ్యాషన్ అయిపోయింది. కవులందరినీ కూడా ఈ సాంగ్లో చూపించాలి అని చెప్పి ఆలోచన ఎలా కలిగింది? యాక్చువల్గా అన్నయ్య మేము ఇది సాంగ్ అంతా అయిపోయినాక ఆల్మోస్ట్ సాంగ్ అంతా అయిపోయినాక నేను మా యాక్చువల్గా ఇది కొంచెం ఇంటర్ వెరైటీగా ఉంటుంది. మా కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు అన్నయ్య. వాళ్ళు అయితే కానీ వాళ్ళు ఏంటంటే నాకు చాలా క్లోజ్గా ఉంటారు. నేను ఏ పని చేసినా కూడా వాళ్ళతో చాలా ఫ్రీగా మాట్లాడుతుంటాను అనమాట. ఈ సాంగ్ విషయంలో కూడా మేము 1.5 year ట్రావెల్ చేసినదంతా వాళ్ళకి తెలుసు. సాంగ్ ఫైనల్ కాపీ వచ్చాక నేను చూపించాను సార్ వాళ్ళకి. కానీ వాళ్ళు ఇంగ్లీష్ లెక్చరర్స్ అయినా కూడా ఎప్పుడు అంటే నేను కొంచెం దాన్ని అంటే ఇంగ్లీష్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి అది కొంచెం బాధ ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు అలా ఫీల్ కాలేదు. అంటే ఎందుకు అలా ఫీల్ అయి ఉండకపోవచ్చు అంటే వాళ్ళు ఎంత ఇంగ్లీష్ లెక్చరర్స్ అయినా ఫస్ట్ దాంట్లో ముందు వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అది కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే ఆ సార్ చూసినప్పుడు అన్నారు మనం మంచి మంచి ఫ్రీడమ్ ఫైటర్స్ని పెట్టాం, కానీ అలాగే మన తెలంగాణ కవులు కూడా చాలా మంది ఉన్నారు, కాళోజీ గారు ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశారు అప్పట్లో. సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనం పెట్టాలి అని చెప్పేసి సార్ చెప్పారు. సో యాక్చువల్గా మాకు కూడా థాట్ వచ్చింది అన్న పెడదాం అనేసి. కాకపోతే ఏంటంటే మేము దీనికి version 2 చేద్దాం అనుకుంటాం, తెలుగు version 2కి. సో దాంట్లో ఏమైతే మిస్ అయినామో ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఉన్నారు చాలా మంది, పివి సింధు గారు కానీ లేదంటే వివిఎస్ లక్ష్మణ్ కానివ్వండి, కబుల్ గారు. నిజంగా ఒక పాటలో కవుల్ని చూపించడం అనేది గొప్ప ఆలోచన. ఎందుకంటే మన సంస్కృతిని మన భాషని అన్నిటిని కూడా కాపాడాలి అంటే అది కవులతోనే అవుతుంది. కవిత్వం రూపంలోన, రచనల రూపంలోన మనం మర్చిపోయినటువంటి భాషను పదాలన్నిటిని కూడా ఒక పుస్తక రూపంలో అండ్ ఒక పాట రూపంలో, మాట రూపంలో, ఒక పద్య రూపంలో చూపించేది ఎవరంటే కవులు మాత్రమే చూపించగలుగుతారు. అన్ని భాషలు నేర్చుకోవాలి కానీ మన మాతృభాషను మర్చిపోవాలి. దీనికి ఒక ఆన్సర్ అంటే అన్నయ్య, అవసరానికి అత్యవసరానికి ఒక మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుంది అన్నయ్య. ఆ చిన్న లైనే తెలుగే. అంటే మనకి ఇంగ్లీష్ అనేది అవసరమే, కాకపోతే దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది అది మనకి తెలిస్తే బాగుంటుంది, తెలియకపోతే తల్లిదండ్రులు దాన్ని చెప్పాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మంచి పాయింట్, అంటే స్కూల్స్ నుంచి స్టార్ట్ చేయాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళ్లో తీసుకుంటే తమిళనాడులో అక్కడ ఫస్ట్ వాళ్ళకి ప్రైమరీ లాంగ్వేజ్ తమిళ్ తర్వాత ఇంగ్లీష్ కానీ హిందీ కానీ, అసలు వాళ్ళు అక్కడ హిందీ మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ మీరు ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళినా అతనికి వేరే ఏ భాష వచ్చినా తమిళ. సో అంత ప్రైడ్ వాళ్ళకు ఉంటుంది అసలు అక్కడ. నేను రీసెంట్గా ఒక అతన్ని కలిసానండి, నాకు జర్నీలో కనపడ్డాడు. అసలు నేను ఆయన ఒకసారి అడిగాను, మీకు ఎందుకు మీ లాంగ్వేజ్ మీద అంత ప్రైడ్ ఉంటుంది అని చెప్పేసి నేను అడిగాను. అసలు ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్పాడంటే ఒక్కొక్కటి అంత ప్రైడ్ అంత గర్వం మన లాంగ్వేజ్ మీద మనకు ఉండాలండి. సో ఏంటంటే ఇప్పటిదాకా మనం తెలుగేరా సాంగ్ టీం వాళ్ళతో ఉన్నాం కాబట్టి సో ఇంకా మరిన్ని విషయం మాట్లాడుకునే కంటే ముందు మీకోసం మీ అందరి కోసం చిన్న ఎక్స్పైట్ సాంగ్ వచ్చిస్తున్నాను తెలంగాణ ఇప్పుడు వింటూనే ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి. సో మరిన్ని ఇంకా విషయం మాట్లాడుకునే కంటే ముందు మీకోసం మీ అందరి కోసం సూపర్ సాంగ్ తెలంగాణ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మన పాట విత్ మీ ఆర్జే షారుఖ్. సో సూపర్ హిట్గా మనం ఏంటిదంటే తెలుగేరా సాంగ్ టీమ్ మెంబర్స్తో ఉన్నాం, వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి. సో ఏంటిదంటే ఒక సాంగ్ తీయాలంటే ఆ సాంగ్కి డైరెక్టర్ చాలా అవసరం, అలాగే సింగర్స్ అవసరం, రైటర్స్ అవసరం, చాలామంది కూడా అవసరం. సో ఏదైనా మనం సాంగ్ చేయాలన్నా, ఏదైనా షూట్ చేయాలన్నా సో చాలామంది కూడా యాక్టర్ కూడా అవసరపడతారు కాబట్టి
సో సింగర్స్, యాక్టర్స్, రైటర్స్ అందరూ కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి సో అంతే కదా. సో ఏంటంటే ఇంట్రడక్షన్ లో సో యాక్ట్ చేయడం నేను చూసాను. ఏంటంటే ఎవరు ఇక్కడ ఇంట్రడక్షన్ లో యాక్ట్. హాయ్ అండి, వస్తే సో చెప్పండి ఎలా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఈ సాంగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ 2 years పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years. సో చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఫేమ్ అవ్వడానికి చేస్తుంటారు. మీరు ఫేమ్ అవ్వడానికి చేశారా లేదంటే మన మాతృభాష అందరికి తెలియాలని చేశారా? అసలు మాతృభాష అందరికీ గుర్తు పెట్టుకోవాలని చేసాం. ఈ సాంగ్ చేసాం కదా, మాకు ఒక్క రూపాయి కూడా రాదు. ఏంటంటే మాతృభాష ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకోవాలి. అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడన్న, ఆయన కజిన్, ఇట్స్ లైక్ తన తమ్ముడికి తెలుగు రాదు. తనతో మాట్లాడాలన్నా ఏం చెప్పాలన్నా వీ హ్యావ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. మొత్తం ఇంగ్లీష్నే మాట్లాడాలి. అంటే మన మాతృభాష రాదు, అంత తక్కువ అవుతుంది మన మాతృభాష. మన తెలుగు వారు అయినప్పటికీ మాతృభాష రాదు. సో అంటే ఈ సాంగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉందన్న. తనకి వేరే ఉంటుంది, మా వేరే సాంగ్ మొత్తం టీం మొత్తం ఒక్కొక్కరికి ఒక ఎమోషన్. అందరి ఎమోషనల్స్ కలిపితే ఈ సాంగ్ వస్తున్నారు. అన్న ఇంకోటి నేను మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలి. చెప్పండి. యాక్చువల్గా మా కాలేజ్కి ఒక పేజ్ ఉందన్న. అయితే మేము ఈ సాంగ్ చేస్తున్నాము, కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాడికి నేను రిక్వెస్ట్ పెట్టాను. పెడితే వాడు నాకు తిరిగి ఏమన్సర్ చెప్పాడంటే, నేను క్యాస్ట్లని, రిలీజియన్లని, లాంగ్వేజ్లని నేను సపోర్ట్ చేయను బ్రో, నేను చెయ్యను అనేసి అన్నాడు. క్యాస్ట్ అండ్ రిలీజియన్ అంటే అది నువ్వే కాదు బ్రో, ఎవరు చేయరో తప్పులేదు, అది దాంట్లో తప్పులేదు. కాకపోతే మన కల్చర్ గురించి, మన లాంగ్వేజ్ గురించి చెయ్యాలి అని అంటే ఏముంది తెలుగులో గొప్పతనం అసలు, అంటే నువ్వు ఎందుకంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు అనేసి తను అడిగాడు. నేను అంటే నేను దానిపై ముందే చెప్పాను, నేను ఒక తెలుగు వాడిని అయినందుకు నేను ముందే చెప్పాలి, నేను నా తెలుగు వాళ్ళందరికీ నేను చెప్పాలి, అది నా బాధ్యత. మన లాంగ్వేజ్ ఎంత ప్రైడ్ ఉంది, దాంట్లో ఎంత ప్రౌడ్నెస్ ఉంది అనేది నేను చెప్పాలి. అంటే నువ్వు అంత ప్రౌడ్గా ఫీల్ కావడానికి ఏముంది అని చెప్పేసి అన్నాడు. ఇంగ్లీష్లో టైప్ చేశాడు అంత. సో నేను అనుకున్నా మేబీ నార్త్ ఇండియన్ ఏమో అని నేను అనుకున్నా. కానీ చాట్ అంతా అయిపోయి చివరికి వచ్చేసరికి తను ఏమన్నాడంటే, నేను కూడా ఒక తెలుగు అని, నేను కూడా తెలుగు అనే, నువ్వు అంత ఆశ్చర్యపో మాకు, నేను కూడా హైదరాబాద్ ఉన్నా అని చెప్పేసి అన్నాడు. సో హైదరాబాద్ కావచ్చు, కానీ ఆ తెలుగులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ గమ్మదనాన్ని ఎవరు కూడా మర్చిపోయారంటే అంతే సంగతులు అనమాట. సో అలాగే మన తెలుగు బ్యాండ్ ఇంకా సాంగ్స్ రాయాలని చెప్పుకోవాలి. ఒక్కసారి 2 lines. ఓకేనా, నాకు సాంగ్లో బాగా నచ్చిన లైన్స్ పడతాను. తెలుగు భాష అంటే అమ్మ నాన్నకి నువ్విచ్చే రెస్పెక్ట్ లాంటిది, అదే ఇంగ్లీష్ భాష అంటే అంకులాంటికి నువ్విచ్చే రెస్పెక్ట్ లాంటిది. అంకులాంటికి రెస్పెక్ట్ ఇచ్చే క్రమంలో నువ్వు అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వడం మరిచావు, అలాగనే పరభాష ముసుగులో మాతృభాషని మరిచావు. అంతే. వావ్, సూపర్. నిజంగా ఏంటంటే సో దాంట్లో కొన్ని వర్డ్స్ నాకు అనిపించాయి. ఏంటంటే చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం ఇంట్లో మన రిలేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అత్త, మామ అని చెప్పి ఎవరు పిలవరు. సో ఏంటంటే ఆంటీ అంకుల్ ఇదే ఫ్యాషన్ అయిపోయింది. సో ఏంటంటే ఆ అత్త, మామ అనే వర్డ్స్ లో కొంచెం ఏంటంటే ప్రేమతో, అనురాగంతో పిలిచినట్టు అనిపిస్తుంది. ఈ మమ్మీ డాడీ అంటే ఏదో క్యాజువల్ గా మన సెంటిమెంట్ కోసం పిలిచినట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే తెలుగు భాషలో ఉన్నటువంటి సో మాధుర్యం అలా ఉంటుంది. సో అర్థం అలా తెలియని వాళ్ళు ఇంతకుముందు మీరు చెప్పచ్చు చూడండి, మా ఫ్రెండ్ అలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పి. సో ఆ మాధుర్యం, ఆ తెలుగులో ఉన్నటువంటి కమ్మదనం తెలియని వాళ్ళు మాత్రమే అలా మాట్లాడుతుంటారు మన తెలుగు భాష గురించి. సో అందుకే అంటుంటాం చూడండి, మన తెలుగు భాష గురించి ఎంత చెప్పినా కూడా తప్పే ఉందండి. అందుకోసం అని చెప్పి మన తెలుగు భాషని, మన తెలుగు లాంగ్వేజ్ని, అసలు మన కల్చర్ని కూడా మర్చిపోవద్దని చెప్పి స్కూల్స్లలో కూడా మనం చూసాం. ప్రతి పుస్తకం కూడా తెలుగులోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని ఫ్యాషన్ చేసేసారు ఇంగ్లీష్. ఆల్మోస్ట్ మెసేజ్ చేసుకోవడం కూడా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తాం, తెలుగులో టైప్ చేయం. సో ఇది ఎలా అయిపోతుందంటే రాను 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 మొత్తం మనం తెలుగు వర్డ్స్ని మర్చిపోయేలా అయిపోతుంది. సో ఆశ్చర్యం అని చెప్పి రాయాలంటే సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లోనే టైప్ చేస్తాం. మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవరైనా ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ చేస్తారంటే కామెంట్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ వర్డ్స్లో టైప్ చేస్తారు, ఉండడం మాత్రం తెలుగు. అలాంటప్పుడు తెలుగు వర్డ్స్లో ఎందుకు టైప్ చేయాలని చెప్పి అప్పుడప్పుడు ఆలోచన కలుగుతుంటుంది. నేను చాలా పోస్ట్ చూస్తూ ఉంటాను కదా. సో అదే ఏంటంటే తెలుగు సినిమాలు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. తెలుగు సినిమాలే కానీ దాంట్లో జరిగిన మొత్తం ఇంగ్లీష్. మరి ఏంటంటే తెలుగు కల్చర్ని చూపించారు. తీసేది తెలుగోడు, తీసేది తెలుగు సినిమా అయినప్పటికీ దాంట్లో తెలుగు కల్చర్ అనేది కనిపించదు. సో నాకు అందుకే అనిపించింది తెలుగే టైటిల్ బాగుంది, సో షూటింగ్ చేసిన విధానం బాగుంది. సో దాన్ని మొత్తం మనం చూస్తుంటే ఆల్మోస్ట్ మన తెలుగు కల్చర్ అచ్చమైన ఏంటంటే తెలుగు కల్చర్
మన కళ్ళకి అద్దినట్టుగా అనిపిస్తుంది. నేను చూసి షాక్ అయ్యాను, అబ్బా చాలా బాగా చేశారు, ఖచ్చితంగా మా ఎఫ్ఎంకి ఇన్వైట్ చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి సో వెంటనే కాల్ చేసాం అనమాట, ఖచ్చితంగా ఇన్వైట్ చేయండి, సో వాళ్ళని ఖచ్చితంగా పిలవాలి అని చెప్పి. సో సూపర్ ఫెంటాస్టిక్, అసలు మేము అనుకోలేదు. సో మన తెలుగు కల్చర్ మొత్తం నాలో కనిపిస్తుంది ఆల్మోస్ట్. సో ఏంటంటే మీరు షూట్ చేస్తున్నప్పుడు మన తెలుగు కల్చర్ మొత్తాన్ని కూడా చూపించాలి అన్న ఆలోచన ఎలా కలిగింది మీకు? అంటే మనం ఫస్ట్ మేము దీనికి వర్షన్ 1 షూట్ చేసామండి. ఆ షూట్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో మేమందరం యాక్ట్ చేసి ఎడిట్ చేసి చూసుకున్నాక దాంట్లో మాకు తెలుగు కల్చర్ కనిపించలేదు. వీడు కనిపించాడు, నేను కనిపించా, వాడు కనిపించాడు. సో ఎక్కడ ఏదో మిస్ అవుతుంది, కల్చర్ కనిపించాలంటే ఎలా ఏం చేయాలి అని అనుకున్నాం. అప్పుడు మాకు ఒక బ్రదర్ ఏం సలహా ఇచ్చాడంటే, కల్చర్ కనిపించాలంటే ఒక 4 ఏళ్ల పాప నుంచి 70 ఏళ్ల ముసలావిడ వరకు ప్రతి ఒక్కరిని కవర్ చేయండి. వాళ్ళ లైఫ్ సైకిల్స్ని, వాళ్ళు రోజు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, షూట్ చేసుకోండి, దాంట్లోంచి వీడియోస్ ఎడిట్ చేసుకోండి. లైక్ మీరు ఒక పల్లెటూరుకి వెళ్ళారంటే పొలం పనులు చేస్తున్న ఒక తాత కనిపిస్తాడు, బడిలో చదువుకుంటున్న ఒక పాప కనిపిస్తుంది, అట్లా ఒక ముసలావిడ కనిపిస్తారు. సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి షూట్ చేయండి అని చెప్పేసి దాని ఇన్ఫర్మేషన్ మాకు సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మేము అవన్నీ షూట్ చేసుకున్నాక 2వ వర్షన్ ఎడిట్లో ఇవన్నీ కలిపాక అప్పుడు మేము చూసాక మేము అనుకున్నాం తెలుగు కల్చర్ మొత్తం బాగా కనపడింది అని చెప్పేసి. సూపర్ అండి, నిజంగా మీరు అందరు ఫ్రెండ్స్ అండి? ఒకటే క్లాస్, క్లోజ్ ఫ్రెండ్స్, ఒకటే క్లాస్, అవునా? చట్టి దోస్తులు అండి? లేదు బీటెక్ దోస్తు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారంటే అందరు కూడా మా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మేము వర్క్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అనుకునే సిచ్యువేషన్లో ఉన్నారు యూత్ మెంబర్స్ కూడా, మనం చూస్తూనే ఉన్నాం. సో అందరు కూడా ఏంటిదంటే ఏదైనా లవ్ సాంగ్ ఫేమ్ అవ్వడానికి సో చాలా మంది కూడా చేస్తున్నారు. కానీ మీరు ఇంతకుముందు నేను ఒక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, ఏంటిదంటే మన భాష ఫేమ్ అవ్వడానికి సో మన భాషను ఎవ్వరు మర్చిపోవద్దన్న ఒక ఆలోచనతో ఈ సాంగ్ షూట్ మొదలు పెట్టామని చెప్పి. దాంట్లో ఏంటిదంటే సో 1 hour టైం మనం వెయిట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం, అలాంటిది 1 year అందరు కలిసి మీరు సాంగ్ షూట్ చేస్తారంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్. సో అలాంటి ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ అందరూ కూడా మార్చేస్తుంది. ఏంటంటే మనం తెలుగు మాట్లాడాలా అన్న ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. సో హాయ్ అండి, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అప్పటి నుంచి మాట్లాడాలి మేము చేసినటువంటి పాటకు అన్నట్టుగా చూస్తున్నారు కదా. అంటే అన్న నార్మల్గా మనం ఒక రూమ్ ఉంటాం అన్న, అంటే కాలేజ్లో. అంటే వాడికంటే కొంచెం ఐడియాలజీ మంది ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. పక్కా బెస్ట్ ఫ్రెండ్స్, జస్ట్ 4 minutes లాగా ఫీల్ అవుతుంటాం అన్నమాట. అంటే అందరి ఐడియాలజీ ఒకేలా ఉంటుంది. అంటే అందరం ఒకేలా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట, ఏ విషయంలో కానీ. దట్ మేబీ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం హైదరాబాద్ ఉంటున్నాం అన్న, ఇప్పుడు మనం సింపుల్ ఐపీఎల్ ఇస్తాం అన్న. మనం హైదరాబాద్ ఉంటూ మన దానికి సపోర్ట్ చేయకుండా వేరే స్టేట్కి సపోర్ట్ చేస్తాం. అంటే వేరే స్టేటే కాదు, అంటే ఇప్పుడు ఇండియా ఉందన్న, ఇప్పుడు మనం వేరే కంట్రీస్ నుంచి మనం ఇండియా మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. అలాగే ఇప్పుడు ఇండియాలో హైదరాబాద్ అంటే మన తెలంగాణ మనం గొప్పగా చెప్పుకోవాలి కదా. అట్లా అలాగే మన భాష గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి అంటే మాకు ఎప్పటి నుంచి ఉంటుండే, నాకు నిఖిల్కి. అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ వేరే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వేరే టీంకి సపోర్ట్ చేయడం, అంటే అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. అంటే మన భాషకి సపోర్ట్ చేయరు చాలా కోపం వచ్చేది. వాళ్ళతో ఫైట్ చేసి పెట్టి అరే ఏంది ఇది, మన హైదరాబాద్ నుండి అక్కడ హైదరాబాద్ టీమ్ కి సపోర్ట్ చేయకపోవడం అయినా హైదరాబాద్ వాళ్ళు సపోర్ట్ చేయకపోయి వాళ్ళకి కించపరిస్తే ఇంకా అది సపోర్ట్ చేయకపోయి కనీసం వాళ్ళు కించపరచడం. అంటే ఒక పర్సన్ మీద ఇష్టం ఉండొచ్చు అన్న. ఎగ్జాంపుల్ ధోని ఉన్నాడు, మాకు కూడా ధోని బాగా ఇష్టం, మేము ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ధోనికి. అంటే ధోని సపోర్ట్ చేయి, ధోని సెంచరీ కొట్టాలని కొట్టుకోవాలి, అంతేగాని చిన్న సూపర్ అది కరెక్ట్ కాదు. సో ఏంటంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ కి మనం సపోర్ట్ చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేయడం ఎందుకని అంటారు మీరు? అంతే కదా, మనం ఇక్కడ పుట్టినాం కాబట్టి మన మాతృభూమికి మనం న్యాయం చేయాలి. అలాగే ఇది ఇప్పుడు మేము చేసినామని అందరికి తీసిపోయి కాదన్న, ఏదో కొంతమంది వల్ల ఎంతమంది మారారు అన్నది పైన, కొంతమంది మారచ్చు. కానీ దీన్ని ఫర్దర్ గా మనకు గ్రౌండ్ నుంచి రావాలన్న, ఇది గ్రౌండ్ నుంచి ఇంప్రూవ్మెంట్ చేయాలి. అంటే స్కూల్ నుంచే ఇక్కడ దీని ప్రెషర్ ఎక్కువ పెట్టాలి స్టూడెంట్స్ మీద. అంటే ఇప్పుడు అసలు స్కూల్లో జాయిన్ చేస్తున్నారంటే తెలుగు లేకపోయినా పర్లేదు అనుకుంటారు కొంతమంది, తెలుగు లేకపోయినా పర్లేదు. చాలా ఏంటంటే సో స్కూల్స్ కూడా ఎలా అయిపోయాయంటే తెలుగు మీడియం చాలా ఉండేది మనం చదువుకునే టైంలో,
తెలుగు మీడియం స్కూల్స్ చాలా ఉండేవి. దానిలో ఏంటంటే తెలుగుకి వాల్యూ ఇచ్చేవాళ్ళు. మనం చదువుకునేటటువంటి పుస్తకం ఏ పుస్తకమైనా కూడా తెలుగులో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక తెలుగు పుస్తకం మాత్రమే తెలుగులో ఉంటుంది, మిగతాదంతా కూడా ఇంగ్లీషే. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మన తెలుగు భాష పాట? చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్. అంటే పాట వేసినప్పుడు నిఖిల్ చూపెడతా ఉంటాడు, ఇలా చెప్తా ఉంటాడు, అప్డేట్ చేస్తూ ఉంటాడు రోజు, ఇలా ఏం చేస్తున్నాం మనం, ఇట్లా అవుతుంది అని. అప్పుడు నేను అవునవును, దాంట్లో కూడా ఇంట్రడక్షన్ కూడా పెట్టినట్టున్నారు కదా. సో మన తెలుగు భాషను అందరూ కూడా మర్చిపోతున్నారు. మన సాంగ్ షూట్ ఎంత వరకు వచ్చిందని చెప్పి పెట్టారు కదా. అవును, అది కూడా పెట్టారు. సో మీ ఫీలింగ్స్ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. ఆ ఫీలింగ్స్ కూడా తెలుగులోనే పెట్టారు, మళ్ళీ ఇంగ్లీష్ కూడా లేదు. సూపర్ అసలు నిజంగా. అండి నమస్తే. స్వచ్ఛమైన తెలుగు భాష. నమస్తే. ఓకే అండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సాంగ్? అంటే ఇంత మంది చూస్తారని అనుకోలేదు. చూస్తారు, ఖచ్చితంగా వింటారు ఈ మాటలు, అందరూ కూడా ఆదరిస్తారు. సో ఏంటిదంటే తెలుగును మనం అందరితో మాట్లాడించాలి, తెలుగు ప్రపంచంగా మార్చేయాలి దీన్ని మొత్తానికి కూడా. నాకెప్పుడు తెలుగులోనే మాట్లాడాలని ఉంటుంది. ఎప్పుడు అంటే బుక్లో ఉన్న తెలుగు అయితే మాట్లాడలేము. వాడుక భాష. భాషలో ఉన్న తెలుగు అంటే సో దానికి ఏంటిదంటే కొన్ని సాంస్కృతంలో ఉంటాయి పదాలు. అలా ఎవరికైనా చెప్పారా మీరు? చెప్పాము ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేటప్పుడు. ఇలా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కాన్సెప్చువల్ సాంగ్ ఒకటి చేసాం. చూసి మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి అందరికీ. దీంట్లో మేము ఒక కాన్సెప్ట్ అనుకున్నాం, అది అందరికీ నచ్చేలా ప్లస్ మన ప్రజెంట్ సిచ్యువేషన్స్కి ఉపయోగపడేలా ఉండేలా ఒక కాన్సెప్ట్ పైన మేము వర్క్ చేసాం. సో మీరు చూసి నచ్చితే అందరికీ ప్రమోట్ చేయండి అని చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జర్నీ స్టార్ట్ అయినప్పుడు 2 years కింద ఎంత చిన్న అంటే నార్మల్గా నార్మల్ ఫ్రెండ్స్ అంటే అన్నీ షేర్ చేసుకుంటాం కదా. అలాగే వాడి మా నిఖిల్కి సింగింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి సొంతంగా చేయాలన్న ఆలోచన నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అలా మెల్లగా దేనిపైన చేయాలని రీసెర్చ్ చేసి అలా ఎలా పెరుగుతూ వచ్చింది. ఇట్లా అంటారు కదా, గొప్ప ఆలోచనకి ప్రకృతి కూడా హెల్ప్ చేస్తుందని. ఇది అలాగే జరిగిందేమో. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఈ జర్నీలో అన్నీ చూసాం. నార్మల్గా ఒక మనిషి లైఫ్లో చూసేటి అన్నీ చూసాం. కష్టాలు చూసాం, అసలు గేవ్ అప్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే వదిలేసే పరిస్థితి, అది కూడా చూసాం. తెలియకుండానే అంటే మాకు తెలియకుండానే కొందరు హెల్ప్ చేస్తాం అనడం, అలా అన్ని రకాలే ఒక 2 years జర్నీలో అన్నీ చూసాం మేము. అదే అనిపించింది, గొప్ప ఆలోచనకి అన్నీ తోడైతే ఆటోమేటిక్ కానీ ఇది అలాగే జరిగింది. అన్నిటికీ మించి మేము చేసేటప్పుడు మాకేమి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేం ఎలా జరుగుతుంది అనేది. అంటే లైక్ ఏమంటారు దాన్ని, బయట జనాలలో ఎలా తీసుకుంటారు అనేది. కాబట్టి తక్కువనే ఉండే, మాకు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ఏం హోప్స్ పెట్టుకోకూడదు, చూడాలి అంతే. అదే మేము కానీ మా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ వింటుంటే, అతను లిరిక్స్ చెప్పినప్పుడు నిజంగా చెప్తున్నాం, ఇది ఏదో మాకు కోసం కాదు, గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చేది. వాళ్ళు ఆ రెస్పాన్స్ చెప్పినప్పుడు మళ్ళీ అదే ఫీలింగ్ వచ్చింది. 50,000 అసలు ఏం కనిపించలేవు, డబ్బులు ఏది లెక్క కాదు మాకు ఇప్పుడు. నమస్తే అన్న. నమస్తే. నేను యాక్చువల్గా ఈ సాంగ్కి ఎడిటింగ్ వర్క్ చేశాను. ఎడిటింగ్ వర్క్ సూపర్. మొత్తం కాదు కానీ ఒక 20-30% వరకు. నేను ఈ అన్నయ్య వాళ్ళందరూ నా సీనియర్స్, నేను వీళ్ళకి జూనియర్. యాక్చువల్గా వీళ్ళతో ఒక 1 week ముందే అన్ని కూడా ఏంటంటే మన తెలుగు కవులు అందరూ కూడా కనిపించేటటువంటి విజువల్స్ ప్లానింగ్ లేదు. ఇదంతా కాకుండా మొత్తం అయిపోయాక ఫైనల్ ఎడిట్ కోసం అని చెప్పేసి ఎడిటర్ కోసం సెర్చ్ చేస్తూ నా దగ్గరకు వచ్చింది. ఒక మనిషి ఒక వర్క్ కరెక్ట్గా చేయాలంటే అది చేసే వాళ్ళతో అయినా కనెక్ట్ కావాలి, లేదంటే చేసే పనితో అయినా కనెక్ట్ కావాలి. వీళ్ళందరూ ఎవరు నాకు తెలియకపోయినా దాంతో నాకు బాగా కనెక్షన్ ఏర్పడిపోయింది. ఈ సాంగ్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు రోజు రాత్రి మొత్తం ముందు రోజు మార్నింగ్ నుంచి మొత్తం నైట్ వరకు నైట్ అవుట్ చేసి మరీ మేము దగ్గరుండి దాన్ని ఎడిటింగ్ చేసాము. అంటే లైక్ అందరి విజన్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా ఉంటే ఇది కంప్లీట్నెస్ వచ్చింది ఈ సాంగ్కి అనేటట్టుగా. నేను నా పర్సనల్గా అయితే ఇప్పటిదాకా నేను ఏ ప్రాజెక్ట్ చేసుకోలేదు, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్, అది కూడా సక్సెస్ఫుల్ అయిన. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఒక పని చేయాలంటే కమిట్మెంట్ చాలా ముఖ్యం. కానీ వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఫస్ట్ ఒక అతను ఫ్రాడ్ చేశారని చెప్పారు. అంటే ఒక
అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ టైం ఒక చేతితో పాడైనాక చాలా మంది హోప్స్ వదిలేసుకుంటారు, ఇది మనకి ఎందుకు భయ్యా అక్కడ అయిపోతే మనతో కాదనుకుంటాం. కానీ వీళ్ళు ఆ స్టేజ్ నుంచి చూస్తారు, అంటే వదిలేసుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ సక్సెస్ వచ్చే స్టేజ్ దాకా చూసిన, అంటే ఒక పని అంటే అలాంటి కమిట్మెంట్ ఉంటే మనం ఒక ఏదైనా సాధించగలుగుతాం. సో ఇలా చేసిన మనకి హ్యాట్స్ ఆఫ్. అంటే మేము డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోయకపోయినా, అంటే వీళ్ళు ఎప్పుడు నీకైతే చాలా ఎప్పుడప్పుడు మాకు అప్డేట్స్ ఇచ్చేవారు, అంటే ఇంత అంటే దాన్ని ఎప్పుడు సాగుతూ ఉండేవారు. అరే ఏం దాకా అంటే నాకు వేరే వాళ్ళ నుంచి ఏదైనా నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, అక్కడ మన ఏం దాకా వచ్చిన పని అంటే ఇన్వాల్వ్ వర్క్లో నేను ఇన్వాల్వ్ అయ్యేది, కానీ తను ఎప్పుడు ఏం దాకా వచ్చిందా, నువ్వు తెలుగు మీద పాట పాడుతున్నావా, ఏమేమి ఏం దాకా వచ్చింది ఏం దాకా వచ్చింది చాలా సార్లు అడిగేవాడు. నాకు తెలిసి నేను అడిగాను కానీ చాలా అంటే వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళు తెలుసుంటే వాళ్ళ స్ట్రగుల్స్ మాకు చెప్పలేదు కదా, చాలా అనేవాళ్ళు. మరి ఏమైందా ఎప్పటి నుంచో కూర్చున్నారు మీరు, అంటే 2 years అవుతుంది, ఇంకేమైతే అంటే వాళ్ళ బాధ పేరు మనకు తెలుసు కానీ మనకు తెలియదు కదా. కానీ ఇప్పుడు చెప్పడం వల్ల మాకు అర్థమవుతుంది, వీళ్ళు ఇంత స్ట్రగుల్ అవుట్కమ్ చూసినట్టు అర్థమైంది కదా, ఇంత స్ట్రగుల్ చేసిన వీళ్ళు అంతకుముందు మాకు అంటే ఏదో మేము అవుట్ సైడర్స్ అంటే మేము ఇన్వాల్వ్ అవ్వాలి వర్క్లో. సో వర్క్లో ఇన్వాల్వ్ అయితే అర్థమవుతుంది ఇంత ఫీల్ అవుతున్నాయి. సో కానీ అవుట్కమ్ అయితే సూపర్, అది వస్తుంది. Nice comment. అండ్ ఏంటిదంటే మీరు ఈ ఛానల్లో సాంగ్స్ వినాలంటే యూట్యూబ్ ఛానల్ SSTV అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో అందరు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూడా విని ఆనందించాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మీ అందరికీ కూడా ఆలోచించండి, ఇలాంటి మంచి మంచి సాంగ్స్, సమాజానికి అవసరపడేటటువంటి సాంగ్స్, తోడ్పడేటటువంటి సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో తెలుగేరా టీమ్ మెంబర్స్ అందరు కూడా మా తెలంగాణ FM టీమ్ తరఫు నుంచి ఎక్స్పెషల్లీ థ్యాంక్ తెలియజేస్తున్నాం. సో ఇలాగే మీరు చాలా అంటే ఇంకా చాలా సాంగ్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను మీ ఆదేశాలు. సో మేము వెళ్ళాల్సిన టైం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ముగింపు. ఓకే అండి. సో ఇంకేంటంటే మన తెలంగాణ ఎఫ్ఎంలో మన అందరితో కూడా, మా తెలంగాణ ఎఫ్ఎం బిజినెస్ అందరితో కూడా ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి విన్నాం వాళ్ళ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలంగాణ రేడియో వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీళ్ళందరినీ వాళ్ళకి ఎందుకు అనుకున్నానంటే ఈ సాంగ్ చేయటం వల్ల వీళ్ళకి వచ్చేది ఏం లేదన్న, అంటే వీళ్ళకి ₹1 వచ్చేది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఒక మంచి ఫీలింగ్, అంటే ఒక మంచి సాంగ్ మేము హెల్ప్ చేస్తామనే ఒక ఫీలింగ్ వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అండ్ అట్లనే వీళ్ళందరికీ కూడా ఇక్కడికి రావడం వల్ల ఒక మంచి ఛానల్కి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఏం చేసాము, ఏంటిది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అని వీళ్ళకి కూడా గుర్తొస్తుంది. అండ్ వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి మెమరీలా ఉంటుందని చెప్పేసి నేను వీళ్ళందరికీ ఇక్కడికి రమ్మన్నా. అండ్ ఇట్లాంటి యంగ్ టాలెంట్స్ అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు తెలంగాణ రేడియో వాళ్ళందరికీ తెలుగు వాయిస్ నుంచి చాలా 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 ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అందరికీ. థ్యాంక్స్ అనే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. సో థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము తెలంగాణ ఎఫ్ఎం కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మంచి పని చేసే వాళ్ళందరికీ కూడా మా తెలంగాణ ఎఫ్ఎం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ అందరికి కూడా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ తెలంగాణ ఎఫ్ఎం, మన గొంతు మన పాట. ఓకే అండి. ఇంకా మంచి పాటలతో, మాటలతో, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో, అండ్ అలాగే ఇలాంటి గొప్ప ఆలోచన వచ్చిన వాళ్ళందరూ కూడా మా తెలంగాణ ఎఫ్ఎం మన గొంతు మన పాట ఎఫ్ఎం రేడియో ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అంతవరకు అయితే వింటూనే ఉండండి తెలంగాణ ఎఫ్ఎం మన గొంతు మన పాట. మేము వెళ్ళిపోయే టైంలో కూడా మీకోసం, మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ తెలుగు భాష తీయగలం, తెలుగు భాష గొప్పతనం, తెలుగేరా సూపర్ హిట్ టీజర్ కూడా ఇక్కడ లాంచ్ చేశారు కాబట్టి ఆ తెలుగులో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ తీయదనాన్ని, ఆ కమ్మతనాన్ని తెలుసుకున్నాం. సో అలాంటి సూపర్ హిట్ పాట మీకోసం, మీ అందరి కోసం మన తెలంగాణ ఎఫ్ఎం.